राधा स्वामी राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। कबीर सोया क्या करे, जाग के जपो मुरार, एक दिन आहे सोना, लंबे पाँव पसार। ऐसी दीवानी दुनिया, भक्ति भाव नहीं बूझे जी। ऐसी दीवानी दुनिया, भक्ति भाव नहीं बूझे जी। भक्ति भाव नहीं बूझे जी, भक्ति भाव नहीं बूझे जी। कोई आवे बेटा मांगे, यही गुसैया दीजे जी। कोई आवे बेटा मांगे, यही गुसैया दीजे जी। कोई आवे दुख का मारा, हम पर कृपा कीजिए जी। ऐसी दीवानी दुनिया, भक्ति भाव नहीं बूझे जी। कोई आवे दौलत मांगे, भेंट रुपैया लीजिए जी। कोई आवे ब्याह करावन, बिटिया ब्याह करीजे जी। ऐसी दीवानी दुनिया, भक्ति भाव नहीं बूझे जी। सांझे का कोई ग्राहक नाही, झूठे जगतपति जय जी। सांझे का कोई ग्राहक नाही, झूठे जगतपति जय जी। कहे कबीर सुनो हो संतो, इन अंधों को क्या कीजिए जी। इन अंधों को क्या कीजिए जी। इन अंधों को क्या कीजिए जी। ऐसी दीवानी दुनिया, भक्ति भाव नहीं बूझे जी। 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 कबीर साहब, ఆది సంత్ కబీర్ సాహెబ్ ఈ శబ్దంలో ప్రపంచం తీరు గురించి వర్ణిస్తున్నాడు. ప్రపంచం తీరు గురించి చెప్పి బాధపడుతున్నారు. ఎందుకంటే కోయి ఆవే बेटा मांगे, यही गुसैया दीजे जी। कोई आवे दुख का मारा, हम पर कृपा कीजिए जी। कोई आवे बेटा मांगे, ఒకరు వస్తారు కొడుకు కావాలని వరం కోరుకుంటారు. ఇంకొకరు వస్తారు దుఃఖం, నాకు చాలా కష్టాలు ఉన్నాయి మహారాజ్ తగ్గించు అని ఇంకా కొంతమంది కోరుకుంటారు. ఇవన్నీ ప్రాపంచికమైనటువంటి అంశాలు. ఇవి ఎవరెవరి కర్మానుసారం దుఃఖాలు కానీ సుఖాలు కానీ సంతానం కానీ కర్మానుసారం కలుగుతాయే తప్పిస్తే గురువుల చరణాలకు వెళ్తారు. నిజమే, గురువు వాక్కు వలన సిద్ధించే కష్టాలు దూరమయ్యే అవకాశం ఉన్నది, వరాలు ఫలించే అవకాశం ఉన్నది. కానీ కబీర్ సాహెబ్ ఎందుకు బాధపడుతున్నాడంటే, ऐसी दीवानी दुनिया, భక్తి భావ నహీ బూజే జీ. ప్రపంచానికి భక్తి భావం అవసరం లేకుండా పోయింది. భక్తిని, భగవంతుని స్మరణ చేయాలనే విషయాన్ని మర్చిపోయి ప్రపంచంలోని ఆకర్షణల పట్ల ఏ విధంగా అందరూ అసలు లక్ష్యాన్ని మర్చిపోయి ప్రపంచాన్ని శాశ్వతం అనుకొని ఇందులోనే మునిగి తేలుతున్నారు. కనుక ఇది వాళ్ళను మేల్కొల్పవలసిన అవసరం ఉన్నదని కబీర్ సాహెబ్ ఈ శబ్దం రాసినాడు. ఈ శబ్దము ఉపదేశించినాడు. ఐసీ దివాని ఎంత పిచ్చివాళ్ళలాగా తయారైంది ప్రపంచం.
ऐसी दीवानी दुनिया భక్తి భావ నహి బూజే జీ. భక్తి భావమే మేల్కోవటం లేదు, భక్తిని అనుసరించటం లేదు, ఆ ప్రభుస్మరణ చేయడం లేదని కబీర్ సాహెబు ఈ శబ్దంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోయి ఆవే దౌలత్ మాంగే. ఆలయాలకు వెళ్ళినా కూడా, మా సంత్ సత్పురుషులను దర్శనం చేసుకున్నా కూడా ఎంత ప్రపంచం పట్లనే మోహితులై ఉన్నారు. ఎంతకాలం ఇట్లా కోటి కోటి జన్మల నుంచి వస్తూ ఉన్నా కూడా ప్రాపంచిక సౌఖ్యాలే శాశ్వతం అనుకుంటున్నారు, కానీ అసలైన శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి వీళ్ళు ప్రయత్నం చేయడం లేదు అని అభిప్రాయం. కోయి ఆవే దౌలత్ మాంగే. ఒకరు వస్తారు, ధన సంపదలు సిరి సంపదలు కావాలని కోరుకుంటారు. నిరుపేదల అంతే, కొంతవరకు తిండి బట్ట ఇల్లు ఉన్న అంతే, లేని వాళ్ళంతే, ఉన్నవాళ్ళంతే, శ్రీమంతులంతే. ఆ శ్రీమంతులు కూడా ఇంకా ధనం కావాలని, ఇంకా సిరి సంపదలు కావాలని కోరుకుంటారు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ధన సంపదల పట్ల అందులోనే సుఖం ఉందని, అవే శాశ్వతం అనుకొని భ్రమిస్తున్నారు. కానీ అసలైన లక్ష్యాన్ని అందరూ మర్చిపోతున్నారు. కోయి ఆవే దౌలత్ మాంగే. సంత్ మహాత్ములను పాక్కు వలన తమకు సకల సిద్ధులు లభించాలని, సకల సంపదలు సమకూడాలని సంత్ మహాత్ముల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు, ఆలయాల్లో వేడుకుంటున్నారు. కోయి ఆవే దౌలత్ మాంగే भेंट रुपैया दीजिए जी, भेंट रुपैया लीजिए जी. 1 రూపాయి కానుక చేస్తారు, 1 కోటి రూపాయలు ప్రతిఫలంగా కోరుకుంటారు. భేంట్ అంటే కానుక చేస్తున్నారు. ఎవరికి? పరమాత్మకు లేదా సద్గురువుకు కొంచెం ఇచ్చి ఎక్కువ మొత్తంలో దానికి 1,00,000 రెట్లు ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నారు, 1 కోటి రెట్లు ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నారు. 4 తరాల వరకు, 7 తరాల వరకు సుఖంగా బతికేందుకు కావాల్సిన డబ్బును తామే సమకూర్చి పెట్టాలని అభిలషిస్తుంటారు. కోయి ఆవే బ్యాహ కరావన్ బిటియా బ్యాహ కరీ జేజీ. ఇంకొకరు వస్తారు, ఒకరు వచ్చి ధన సంపదలు సిరి సంపదలు కావాలంటారు. ఇంకొకరు వచ్చి బిటియా బ్యాహ కరీ జేజీ, అమ్మాయి పెళ్ళికున్నది, పెళ్ళి సంబంధం కుదరటం లేదు, మంచి సంబంధం కుదిరేలా వరమే స్వామి అని కబీర్ సాహెబ్ను వేడుకున్నారు. కోయి ఆవే బ్యాహ కరావన్, వివాహం జరిపించాలని ఒకరు వస్తారు. బిటియా బ్యాహ కరీ జేజీ, కూతురికి పెళ్లి సంబంధాల కోసం కొంతమంది వస్తారు. सांचे का कोई ग्राहक नाही, झूठे జగత్పతి జేజీ. చివరికి సాహెబ్ అంటున్నాడు, సాంచే కా కోయి అంటే సత్యాన్ని గురించి, సత్యాన్ని స్వీకరించే వాళ్ళు ఎవరు లేరు, సత్యాన్వేషకులు ఎవరు లేరు, సత్యాన్ని పొందాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. సత్యం ఏది సత్యమో దానిని, ఆ పరమాత్ముడిని, ఆ మాలికేకుల్ సర్వాధార సర్వేశ్వరుడు కావాలని, ఆయన దర్శనం కావాలని, ఆయన సాన్నిధ్యం లభించాలని బాధపడేవాళ్ళు, కోరుకునేవాళ్ళు ఎవరూ లేరు. సాంచే కా కోయి గ్రాహక్ నాహి, झूठे జగత్పతి జేజీ. ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. झूठे జగత్పతి జేజీ, ప్రపంచాన్ని అసత్యం. ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది, ఇది అబద్ధం కాదు, ఇది ఉన్నది. కానీ ఇందులో ఉన్న మనమే కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోతాం. ఇది వదిలిపెట్టిపోవలసిన ప్రపంచం. కొన్నాళ్ళ కోసం మనం యాత్ర కోసం ఈ లోకానికి వచ్చినాము, తర్వాత దీనిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయాన్ని మర్చిపోయి, ఈ విషయాన్ని ఒకవేళ విన్నా, గుర్తుంచుకున్నా, దాన్ని లక్ష్య పెట్టక, మా సాహెబ్ ఇంకెవరికో చెప్తున్నాడు, ఈ సూత్రం మాకు కాదు, మాకు వర్తించదు అని ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో ఏం చేస్తున్నారు? सांचे का कोई ग्राहक नाही, झूठे जगतपति जय कहे कबीर सुनो संतो, इन अंधों को क्या कीजिए इन अंधों को क्या कीजिए
इन अंधों को क्या कीजिए ऐसी దీవానీ దునియా. సత్యాన్ని కావాలని, పరమాత్మ సందర్శనం కావాలని ఎవరు కోరుకోవటం లేదు అని సంతులకు చెప్తున్నాడు. సంతులకు కబీర్ సాహెబ్ చెప్తున్నారు, సునో సంతో ఇన్ అంధోంకో క్యా. అంధులంటే వీళ్ళందరూ కళ్ళున్న గుడ్డి వాళ్ళు అనవచ్చు. చూపు ఉంది కానీ ప్రపంచాన్ని చూస్తుంది, ప్రపంచంలోని సౌఖ్యాలను చూస్తుంది, సంబంధితులను చూస్తూ ఉన్నది. కానీ అసలైన లక్ష్యానికి, అసలైన మన నిజగృహానికి వెళ్ళాలని కానీ, ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచంలోని మోహాలను తగ్గించుకోవాలని కానీ, లోభం వదిలించుకోవాలని కానీ ఎవరు ప్రయత్నం చేయడం లేదు. భక్తి భావనను ఎవరు అలవర్చుకోవటం లేదు. ఆ సత్పురుషుని పట్ల, సత్పురుషుడైనటువంటి సర్వాధార సర్వేశ్వరుని, మాలికే కుల్ యజమాని భగవంతుని పట్ల ఎవరికి ప్రేమ, భక్తి, అనురాగము, శ్రద్ధ, విశ్వాసము లేకుండా అవుతూ ఉన్నది. ఇవన్నీ అవసరం అని కబీర్ సాహెబు ఉపదేశిస్తున్నాడు. ఒక రకంగా బాధపడుతున్నాడు. అందుకనే కబీర్ సోయా క్యా కరే జాగికే జపో మురార్ ఏక్ దినా హే సోనా లంబే పాము పసార్ అంటాడు. కబీర్ సోయా క్యా కరే, నిద్రపోయి ఏం చేస్తావు? కబీర్ సోయా క్యా కరే జాగ్, మేల్కొని ఆ మురారిని, ఆ పరమాత్మను జపించుమని ఉపదేశిస్తున్నాడు పై దోహాలు. కబీర్ సోయా క్యా కరే జాగికే జపో మురార్ ఏక్ దినా హే సోనా లంబే పాము పసార్. ఒకరోజు ఏదో ఒకరోజు పడుకునే రోజు వస్తుంది. లంబే పాము బసార్ అంటే కాళ్ళు వారచాపి పడుకునే రోజు వస్తుంది అంటే మృత్యువాత పడక తప్పదు అని ఆ సారాంశం. ప్రజలలో నిండి ఉన్న లోభాన్ని, మోహాన్ని, అహంకారాన్ని అనేక రకాలుగా కబీర్ సాహెబు తొలగించేటందుకు ప్రయత్నం చేసినాడు. ఆయన జీవితంలో సంఘ సంస్కరణ తన ఉద్దేశం కాదు. ఆయన తన నిరాకార సత్పురుషుని ధ్యానంలోనే అంతర్ముఖుడై ఉన్నాడు. సమాజంలో కనిపిస్తున్న అవినీతిని కూడా ఆయన చూసి నీతిబోధ చేస్తాడు. నీతిబోధ చేసి ఉపదేశించి ఆ అసమానతలను తొలగించేటందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు. మనుషుల లోపల గూడు కట్టుకున్న స్వార్థాన్ని తొలగించేటందుకు ప్రయత్నం చేసినాడు. మనుషులను భగవంతుడి వైపు నడిపించేటందుకు, అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచం పట్ల వ్యామోహాన్ని తగ్గించేటందుకు ఆయన కబీర్ సాహెబ్ చాలా ప్రయత్నం చేసినాడు. నిజానికి కబీర్ సాహెబ్ అంటే యజమాని, భగవంతుడు అనే అర్థం ఉన్నది. కబీర్ ఆయనకు నామకరణం చేసినప్పుడు పుస్తకం తెరిస్తే మొదటి అక్షరం కబీర్ అనే శబ్దం మీదనే పడుతుందట. ఆయన పేరు పెట్టే ఆయన దృష్టి, పూజారి దృష్టి. కబీర్ అంటే అరబ్బీలో భగవంతుడు అని పేరు. ఆ భగవంతుడు కబీర్ సాహెబ్ అంటారు. ఇప్పుడు కబీర్ మఠం ఉంది వారణాసిలో, అక్కడ సాహెబ్ అనే అంటారు. కబీర్ పంథ వాళ్ళందరూ కబీర్ సాహెబ్ అంటారు. కబీర్ను భగవంతుడితో సమానంగా చెప్తారు. దాస శబ్దం, కబీర్ దాస్ అనేది మాత్రం ప్రచారంలోకి ఎందుకు వచ్చిందంటే వైద్యనాథ్ శుక్ల అంటారు కబీర్ దాస శబ్దము దైన్య సూచకము. అది ఆయన తనకు తాను సుఖియా సబ్ సంసార్ హే, ఖావే ఔర్ సోవే, దుఖియా దాస్ కబీర్ హే, జాగే ఔర్ రోవే అనే దోహలో అదే అంటే దాస్ కబీర్ అని తనని తాను చెప్పుకుంటున్నాడు. అంటే దాసుడు ఎవరికి? ఆ పరమాత్మ పరమేశ్వరునికి, సర్వాధార సర్వేశ్వరునికి, భగవంతుడికి మాత్రమే ఆయన దాసుడు. మనము ఆయనను సంబోధించవలసి వస్తే కబీర్ సాహెబ్ అని సంబోధించవలసి వస్తుంది. కబీర్ సాహెబ్ అని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కబీర్ సాహెబు అవినీతిని ఏ రకంగా, లోభాన్ని అవినీతిని చేయడమే కాకుండా సమాజంలో తన ఉద్దేశము సమాజోద్ధరణ కానీ సంస్కరణ కానీ కాదు. కానీ తన ఎదుటికి వచ్చిన అవినీతిని మాత్రం తన తీక్ష్ణమైన వాక్కుల ద్వారా తొలగించేటందుకే ప్రయత్నం చేసినాడు. ప్రజలను మేల్కొల్పేటందుకే ప్రయత్నం చేసినాడు. సర్వజితునితో చర్చలు జరిగే రోజుల్లోనే
అక్కడికి ధర్మదాస్ వస్తాడు. ధర్మదాస్ ఆ రోజుల్లో శ్రీమంతుడు. ఆయన వీరి శాస్త్రార్థాలను విని కబీర్ సాహెబ్ యొక్క వైరాగ్యానికి కానీ, ఆయన భగవతత్వాన్ని అన్వేషణకు కానీ, ఆయన చెప్తున్న పద్ధతికి కానీ ఆకర్షితుడై ధర్మదాస్ అడుగుతాడు, కబీర్ సాహెబ్ నన్ను నీ శిష్యునిగా చేసుకో, నీ చరణాల్లోకి నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తాడు. కబీర్ సాహెబ్ అంటాడు, ఇంకా సమయం రాలేదు, కొన్నాళ్ళ తర్వాత నువ్వు నా శిష్యుడు అవుదు కానీ లేమని పంపించేస్తాడు. ఇంకా కొన్నాళ్ళ తర్వాత మధురలో కలుస్తారు. మధురలో ఒకసారి లోపల పూజ జరుగుతూ ఉంటుంది. ధర్మదాస్ చికాగా బయటకు వస్తాడు. బయటకు వచ్చి కబీర్ సాహెబ్ అడుగుతారు, ఏంటి అంత బాధపడుతున్నావు, ఏంటి విషయం అంటే, సాహెబ్ లోపల వంట కోసం వంట చెరుకు తీసినప్పుడు కొన్ని కట్టెల లోపల చీమలు గుడ్లు పెట్టినాయి, మేము పొయ్యిలో పెట్టేసరికి అవన్నీ చనిపోయినాయి, అందుకే బాధపడుతున్నా అంటాడు. అంటే రాముడు కృష్ణుడు చేసిందేంటి, వాళ్ళు కూడా యుద్ధంలో ఎంతోమందిని సంహరించలేదా, ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారకులు కాలేదా, ఇది అంతే. ఈ ప్రపంచం తీరే అంత పెద్ద జీవి చిన్న జీవిని తింటుంది, చిన్న జీవి తనకంటే చిన్న జీవిని తింటుంది అని ఉదాహరణ చెప్తారు. చెప్పినప్పుడు ఆయన అడుగుతారు మధురలో ధర్మదాస్, మళ్ళీ సాహెబ్ నన్ను నీ శిష్యునిగా చేసుకో. అప్పుడు కూడా ఏమంటాడు, తర్వాత చూద్దాంలే, ఇంకా టైం రాలేదు, ఇంకా సమయం రాలేదంట. తర్వాత మూడోసారి బాంధవ్గఢ్లో కలుస్తారు ధర్మదాస్ కబీర్ సాహెబ్. కలిసి మళ్ళీ అడుగుతాడు, సాహెబ్ నన్ను నీ శిష్యునిగా చేసుకో. ఎందుకంటే అంతటి ఆకర్షణ ఉన్నది ఆయన ధర్మోపదేశంలో కానీ, సంధతలో కానీ కబీర్ సాహెబ్ దగ్గర ఉన్న ఆకర్షణే అది. ఏ సాధకునికి ఎవరైతే ఆ పరమాత్మతో ముడిపడి ఉన్నారో, పరమాత్మను అంతరంగాన దర్శనం చేసుకుని ఉన్నారో వాళ్లకు సహజంగానే భక్తజనం ఆకర్షితులు కావడం జరుగుతుంది. అందరి విషయం అట్లా జరగకపోవచ్చు, కానీ కొందరికి అటువంటి సంఘటనలు సంభవిస్తాయి. అయితే మళ్ళీ అడుగుతాడు, సాహెబ్ నన్ను నీ శిష్యునిగా చేసుకోమని. అప్పుడు ఆయన అంటాడు, నీకు డబ్బు మీద వ్యామోహం ఉంది, లోభం ఉన్నది, ముందు అవన్నీ వదిలించుకోవాలి. అంటే ఆ 700 సంవత్సరాలకు పూర్వమే కబీర్ సాహెబ్ 700 పూర్వం వాడు 1400 55 साल गए चंद्रवार एक ठार गए ज्येष्ठ सुधी बरसायत को పూర్ణమాసీ తిథి ప్రకట హుయే అనేది ఒక దోహా ద్వారా ఆయన జననము విక్రమశకము 1456 1455 साल गए 55 అంటే 55 సంవత్సరాలు 1455 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే విక్రమశకం గురించి. క్రీస్తు శకం తీసుకుంటే 1398 సంవత్సరం అని విఘ్నులు చెప్తారు, పరిశోధకులు కథనం ప్రకారం. ఆ 700 సంవత్సరాలకు పూర్వము ఈ ధర్మదాస్ దగ్గర బాగా డబ్బు ఉంది, చాలా శ్రీమంతుడు. కబీర్ సాహెబ్ ఏమంటాడు, నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తము, నీ దగ్గర ఉన్న సిరి సంపదలు, ధనం యావత్తు సాధువులకు, బ్రాహ్మణులకు, బీద సాధాలకు పంచిపెట్టి రా, అప్పుడు నేను నా శరణం ఇస్తాను, నేను నీ శిష్యునిగా నేను స్వీకరిస్తా అంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ తృణప్రాయం. కబీర్ సాహెబ్ గురువు ఎదురుగా ఆయన వాక్కులో ఉన్న మాధుర్యము, ఆయన వాక్కులో ఉన్న శక్తి, ఆ సత్యసంధతకు ఆయన ఎంతలా ఆకర్షితుడైనాడంటే, తనకు ఆ రోజుల్లో 700 సంవత్సరాలకు పూర్వము 18 లక్షల సంపద, డబ్బు, అదంతా బీదసాదలకు పంచిపెట్టేసి వట్టి చేతులతో వస్తారు. వచ్చి సాహెబ్ నాకున్న డబ్బు మొత్తం పంచిపెట్టేసిన, ఇప్పుడు మీ శరణం ఇవ్వండి అని వస్తే అప్పుడు సాహెబ్ అతన్ని తన శిష్యునిగా చేసుకుంటాడు. ఈ విషయం తెలుస్తుంది ఆమెకు, ఆయన ధర్మదాస్ భార్య ఆమందేవికి. ఆమె వస్తుంది, వచ్చి కబీర్ సాహెబ్ దగ్గరకు వచ్చి పాదాల మీద పడుతుంది. సాహెబ్
నా భర్తను నువ్వు నీ శరణంలోకి తీసుకున్నావు, మరి మాకు ఇల్లు వాకిలి మా గతి ఏం కావాలి? ఆయన ఆయన నువ్వు తీసుకున్నప్పుడు మరి నాకు కూడా నీ శరణమే, నేను కూడా మీ చరణాల్లోనే ఉండి ఇక్కడ భజన్ బందగి ఇవన్నీ మీ మీ సత్సంగంలో నేను పాల్గొంటా, ఇక్కడే ఉంటాను మీ చరణాలలోనే అని ఆమె వేడుకుంటున్నప్పుడు ఆ భర్తకు చెప్పిన సిద్ధాంతమే ఆమె కూడా చెప్తాడు. నీ దగ్గర ఉన్న డబ్బు దశకం ఏమున్నా కూడా అవన్నీ పంచిపెట్టేసిరా, అప్పుడు నా శరణం ఇస్తా అంటాడు కబీర్ సాహెబ్. ఆమె ఏం చేస్తుంది, ఆ మంది వెళ్తుంది, ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న పట్టుబట్టలు నగనట్ర ఎంత ఉన్నదో తనకు ఉన్న సంపద మొత్తం ఇక మిగిలిందంతా మొత్తం ఆమె కూడా దాన ధర్మాలు చేసి ఒక నల్ల గొంగలు కప్పుకొని ఆయన దగ్గరికి వస్తుంది, కబీర్ సాహెబ్ చరణాల్లోకి వస్తుంది. వచ్చి సాహెబ్ అన్నీ వదిలేసి నేను వచ్చేసినాను, ఇప్పుడైనా నన్ను మీ సన్నిధికి చేర్చుకోండి, మీ శరణాల్లోకి చేర్చుకోండి, నాకు కూడా సంస్కారం, ఆ సాధన చేసే సంస్కారం, స్మరణ, భజన, ధ్యానం చేసుకునే ఉపదేశాన్ని నాకు కూడా ప్రసాదించండి అని ఆమె వేడుకుంటుంది. ఆమెను కూడా చరణాల్లోకి తీసుకొని ఆమె కూడా చరణం ఇచ్చి తన ఆశ్రమంలో ఉండడానికి అనుమతిస్తాడు, తన సన్నిధిలో సత్సంగంలో పాల్గొనడానికి అనుమతిస్తాడు. ఇదంతా చూస్తాడు. వాళ్ళ చిన్న కుమారుడు ఉంటాడు, నారాయణ దాస్ అని, ధర్మదాస్ ఆమందేవిల పుత్రుడు. ఆ పిల్లవాడు కూడా ఏడ్చుకుంటూ వస్తాడు. ఏడ్చుకుంటూ వచ్చి కబీర్ చరణాలను వాటేసుకుంటాడు. వీళ్ళు వాటేసుకొని, సాహెబ్ మా తల్లిని తండ్రిని నువ్వు నీ చరణాల్లోకి తీసుకున్నావు, శిష్యులను చేసుకున్నావు, మరి నా పరిస్థితి ఏంటిది, నేనేం కావాలి, నన్ను కూడా మీ చరణాల్లోకి తీసుకోండి అని ఆ నారాయణదాస్ ఏడుస్తాడు. ఏడ్చేసరికి కబీర్ సాహెబ్కి ఎంతో దయ కలుగుతుంది. దయ కలిగి ఆ పిల్లవాడికి కూడా చరణం ఇచ్చి అతన్ని కూడా అనుమతిస్తాడు తన సన్నిధిలో ఉండడానికి. ఆ కుటుంబం మొత్తం చేసిన త్యాగం, ఆ త్యాగానికి ఆయనకు చాలా సంతోషమవుతుంది. కబీర్ సాహెబ్కి సంతోషమయ్యి ఏమని వరమిస్తాడు, మీ పరివారం 42 తరాల వరకు కూడా మీరు ధార్మిక రాజ్యాన్ని మీరే వెళ్తారు. అంటే ఒకరి తర్వాత ఒకరు ఆచార్యులుగా, గురువులుగా ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అవుతున్నారు. ఇప్పుడు 26వ తరమో 28వ తరమో జరుగుతూ ఉన్నది. అంటే కబీర్ సాహెబ్ ఎవరెవరికి ఏ విధంగా ఉపదేశం ఇచ్చి అసలైన మార్గాన్ని చూపిస్తున్నాడు, అసలైన పరమార్థ తత్వాన్ని బోధించినాడు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ఒక ఉదాహరణనే కాదు, చాలామంది చాలా రకాలుగా. సర్వానందుడు ఉన్నాడు. సర్వానందుడు మహాపండితుడు దక్షిణాదిలో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి తనను తాను సర్వాజితుడు, అందరినీ జయించిన వాడిని అనే ఒక పేరు కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అందరినీ సర్వాజితుడు, సర్వానందుడు పేరు కానీ సర్వాజితుడు అని సాధారణమైనటువంటి పండితులను అందరినీ శాస్త్రార్థాలు చేసి అందరినీ ఓడించేసి అందరినీ నేను గెలిచినానని వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఆమె ఒకసారి ఒక సందర్భంలో కబీర్ సాహెబ్ సత్సంగానికి విన్నది కాశీకి వెళ్ళినప్పుడు. కనుక ఆమెకేంటి కబీర్ సాహెబ్ మీద ఆమెకు చాలా భక్తిభావం ఏర్పడుతుంది. ఆమె అంటుంది కదా, నువ్వు వీరందరినీ నువ్వు నీ శాస్త్రార్థాలతో నువ్వు ఓడించవచ్చు, కానీ ఎప్పుడైతే గెలుపొందవచ్చు, కానీ కబీర్ సాహెబ్ను ఒకసారి ఓడించిరా, అప్పుడు నువ్వు సర్వాజితుడవని నేను ఒప్పుకుంటానంటుంది. అనేసరికి సర్వాజితుడు ఏం చేస్తాడు, ఒక ఎద్దు మీద తన గ్రంథాలన్నీ, వేదాలు, పురాణాలు, రామాయణ, భారతం, భాగవతం తదితరాలైనటువంటి పుస్తకాలన్నీ, శాస్త్రానికి సంబంధించిన పౌరాణిక గ్రంథాలన్నీ ఆ ఎద్దు మీద వేసుకొని దక్షిణాది నుంచి ఉత్తరాదికి కాశీనగరానికి వస్తాడు. వచ్చి కబీర్ సాహెబ్, ఇప్పటికీ కబీర్ మఠంలో ఆయన ప్రతిమ చెక్కి ఉంచినారు సర్వాజితంది. ఆయన వస్తాడు, వచ్చి శాస్త్రార్థానికి పిలుస్తాడు కబీర్ సాహెబ్ను. అడిగినప్పుడు ఆయన కబీర్ సాహెబ్ అంటాడు, నీ రాకకు కారణం నేను పలానా పని కోసం వచ్చినాను, నేను నిన్ను ఓడిస్తాను, మనం శాస్త్రార్థాలు మనం చర్చ చేద్దాము. ఏదని కబీర్ సాహెబ్ అంటాడు, నేనా నిరక్షరాస్యుడిని, నేను శాస్త్రార్థాలు చేయలేను,
నీకు కావాల్సింది విజయపత్రమే కదా, నువ్వు రాయి, నేను సంతకం పెడతాను, విజయపత్రం నువ్వే రాసుకో, నువ్వే విజయుడవైనట్టు రాసుకో అని అంటే ఆయన రాసుకుంటాడు. కబీర్ ఓడిపోయినాడు, సర్వానందుడు గెలిచినాడు అని రాసుకుంటాడు. విజయపత్రం రాసి తల్లి దగ్గరికి పోతాడు. మళ్ళీ దక్షిణాదికి వెళ్ళి ఆమెకు చూపించేసరికి అదేమవుతుంది, కబీర్ గెలిచినాడు, సర్వానందుడు ఓడిపోయినాడని ఆ పత్రంలో ఉంటుంది. ఆయనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సర్వానందునికి. నేనే కదా నా స్వహస్తాలతో రాసిన విజయపత్రము, ఎందుకు ఇట్లా తారుమారైపోయిందని చెప్పేసి మళ్ళీ కాశీకి వస్తాడు. వచ్చి కబీర్ సాహెబ్ దగ్గర వచ్చి జరిగింది చెప్పి మళ్ళీ రాయమని చెప్తాడు. నువ్వు రాసుకొని నేను సంతకం పెడతా అంటాడు ఆయన. మళ్ళీ జరుగుతుంది అట్లాగే. మళ్ళీ దక్షిణాదికి పోతాడు. తల్లికి చూపించేసరికి మళ్ళీ మొదట్లాగే కబీరు గెలుపొందినాడు, సర్వాజితుడు ఓడిపోయినాడు అని వస్తుంది. అప్పుడు గురుమహిమ అతనికి అర్థమైపోతుంది. గురువు సత్యానికి ఉన్న, సత్యసంధతకున్న, సత్యసంధతకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆయనకు అర్థమవుతుంది. మూడోసారి వెళ్ళి కబీర్ సాహెబ్ పాదాల మీద పడతాడు. సురత్ గోపాల్ అని తర్వాత ఆయనను తన శిష్యునిగా చేసుకుంటాడు కబీర్ సాహెబ్. తను ఓడిపోయినాడని పరమార్థతత్వాన్ని, భగవంతుని శాస్త్రాన్ని చదవడమే అదే గొప్ప. ప్రాపంచికమైన చదువుల కంటే, ప్రాపంచికమైన పాండిత్యం కంటే పరమార్థమే మిన్న అని ఆ క్షణాన్ని ఆయనకు అర్థమవుతుంది. సురత్ గోపాల్ అనే పేరు ఆయనకిచ్చి కబీర్ సాహెబ్ ఆయన తన శిష్యునిగా చేసుకుంటాడు. ఈ విధంగా కబీర్ సాహెబ్ అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా, సంఘ సంస్కరణ ద్వారా ప్రజలను చైతన్యపరిచేటందుకు, మేలుకొల్పేటందుకు ప్రయత్నం చేసినాడు. ఇంకా మరికొన్ని విషయాలు మరొకసారి చెప్పుకుందాం. అందరికీ రాధాస్వామి.